గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా సింపుల్ రొటీన్ లైఫ్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. పెద్ద ఇదైతే ఏముండదు, పెద్ద స్పెషల్స్ అలాంటివి ఏముండవు. డైలీ సింపుల్ రొటీన్ కామన్ మ్యాన్ లైఫ్ అంతే. సో మార్నింగ్ వెదర్ అయితే ఎలా ఉంది, ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఈరోజైతే చలి బాగా ఉందన్నమాట. కానీ ఈ పొద్దున్నే మార్నింగ్ రైస్ సన్లో కూర్చుంటే మాత్రం భలే ఉంటదబ్బా అసలు. ఇది మా డాగ్ అన్నమాట. దీన్ని వాకింగ్ తీసుకెళ్ళమని ఓపు అడుగుతుంది. గైస్, టీ అయితే అయిపోవచ్చింది. మార్నింగ్ నా లైఫ్ అయితే టీతోనే స్టార్ట్ అవుద్ది అనమాట. సో గైస్, ఈరోజైతే నా టీ నేను ఎప్పుడు నా టెర్రస్ మీద తాగుతాను అనమాట. సో ఈ ప్లేస్ నాకు ఎప్పుడు నచ్చుద్ది అనమాట. ఎప్పుడైనా చిల్ అవ్వాలన్నా సరే ఇటు సైడ్ వచ్చి ఇవన్నీ చూసుకుంటా, అటువైపు సన్ రైజ్ ఇలాగా చిల్ అవుతా ఉంటాను అనమాట ఇటు సైడ్. అబ్బా మామూలుగా లేదన్నమాట. రోజు అంటే నా 3rd 4th క్లాస్ నుంచి ఈ టీ అనేది అయితే మార్నింగ్ నేను మిస్ అవ్వను. వన్స్ ఇది మిస్ అయిందంటే ఆడే నాకు ఫుల్ఫిల్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో డిజీనెస్ అది ఇది పోదు నాకు మార్నింగ్. మీలో ఎంతమంది మార్నింగ్ లేకగానే టీ తాగుతారో కామెంట్ చేయండి. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంటుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్, ఏముండదు. అండ్ ఒకవైపు ఏమో పక్షులు అవన్నీ. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. డాగిని అయితే ఇప్పుడు నేను వాకింగ్ తీసుకెళ్తున్నాను అనమాట. సో దాని హ్యాపీనెస్ అయితే చూడండి గాయస్. స్టే మార్నింగ్ అయితే వాకింగ్ వచ్చాను మా టైగర్ని తీసుకుని. వాకింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడే మా డాగ్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలేసాను. అది జస్ట్ రెస్ట్ తీసుకుంటుంది. అది కూడా అలాగా, అది కూడా బయటికి చోట్ల చిల్ అవుద్ది రోజు. అంగోండి చిల్ అవుతుంది అది కూడా. టైగర్. సో గైస్, నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చూడండి మా డాగ్ అయితే చూడండి ఎలా చూస్తుందో నా కోసం. టైగర్ బాయ్. ఏం లేదనమాట, ఒక ఇంకో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడో కాదు, అదిగోండి అదే ఆ వైట్ బిల్డింగే. మా డాగ్ అయితే అదిగోండి ఇంకా అక్కడే ఉంటుంది. నేను వెళ్ళేదాకా నేను సేఫ్గా రీచ్ చేయనా లేదా అని చూస్తుంది. ఈ మధ్యలో ఏమన్నా డాగ్స్ కానీ వేరే ఏమన్నా వచ్చింది అనుకోండి, అక్కడ నుండి అరవటం మొదలు పెట్టుద్ది ఇంకా. సో గాయస్, ఇప్పుడైతే ఇది ఇలా ఉంది. కానీ ఇది సమ్మర్స్ అంటే ఇప్పుడు జాన్ కదా, ఈ వింటర్ను సమ్మర్ బాగానే ఉంటుంది గాయస్. రైనీ సీజన్ అయితే మొత్తం అంతా ఇటువైపు రావడానికి కూడా అవ్వదు, బురదే మొత్తం. అప్పుడైతే ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాలి రోడ్డు మీద నుండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. ఒక్క డాగ్ ఉంటుంది గాయస్, ఇదిగోండి ఇదే లియో అనమాట. ఇది ఇంకోటి. లియో కమ్, గుడ్ గర్ల్. ఓకే కమ్ ఆన్. ఓకే. సో గాయస్, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. సో గాయస్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 చపాతీస్ అండ్ ఒక పొండు మిరగాయ పచ్చడి. వీటితో మన బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా కంప్లీట్ చేసుకోవడం. సో గాయస్, నా టిఫిన్ అయితే ఈరోజు 2 చపాతీస్ అనమాట. సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మీలో ఎంతమందిది చపాతీయో మీ బ్రేక్ఫాస్ట్ నాకు కూడా కామెంట్ చేయండి. ఎంతమందో తెలుసుకుందాం. నైస్.
చపాతి కాంబోలో ఏంటంటే నంచుకోవడానికి పండు మిరకాయ పచ్చడి బాగుంది గైస్. పొలగా కొంచెం కారంగా స్పైసెస్. మన ఆంధ్ర మన తెలుగు స్టేట్స్లో ఈ పచ్చళ్ళు ఇవి ఉంటాయి కదా, చాలామందికి నచ్చుతాయి. నాకైతే మోస్ట్ ఫేవరెట్ మ్యాంగో అండ్ ఈ పండు మిరకాయ. టమాటా కూడా అప్పుడప్పుడు టమాటా పిగులు కూడా బాగుంటుంది. హోమ్ మేడ్ అయితే కొంచెం ఇంకా ఎక్కువగా నచ్చుద్ది నాకు హోమ్ మేడ్ పికిల్స్ ఎక్కువ ఇష్టం. మీలో ఎంతమందికి హోమ్ మేడ్ పికిల్స్ అంటే నచ్చుద్దో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న వర్క్ ఉంది నాకు. ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి ల్యాప్టాప్లో. సో గైస్, వర్క్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే షట్ డౌన్ చేశాను. గైస్, అనుకున్నట్టే ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ టైం వచ్చేసి 2:30. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే గోంగూర రొయ్యలు. చాలామందికి నచ్చే ఉంటుంది, నాకు కూడా అఫ్కోర్స్ ఫేవరెట్. సో నైస్, చాలా బాగుంది. అంతేనా, మా మమ్మీ కూరలు మాత్రం బాగా చేస్తుంది. నాన్ వెజ్ అయితే చెప్పవసలా అదరగొట్టు. అందులో నా ఫేవరెట్ ఈ రొయ్యలు గోంగూర అండ్ రొయ్యల ఫ్రై కూడా. సో నేనైతే నా లంచ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మీదేంటిదో మీరు కూడా కామెంట్ చేయండి. ఈరోజు మీ కర్రీ ఏంటో. ఓకే. సో గైస్, ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది. కొంచెంసేపు అయితే ఇలాగా ఇటైతే బాగా పీస్ఫుల్గా ఉంటుంది గైస్. ఇక్కడ కొంచెంసేపు హ్యాపీగా కొంచెంసేపు చిల్ అవుతూ ఉంటాను అనమాట. కొంచెంసేపు లంచ్ అయింది కదా, కొంచెంసేపు అలా ఊరికనే ఒక 2-3 minutes అటు ఇటు వాక్ చేసుకుంటా, ఇదిగోండి ఇలా సైడ్ అలాగా వాక్ చే. సో గైస్, ఇక్కడ కొంచెంసేపు చిల్ అవుతా బర్డ్స్తో చూసుకుంటా, బర్డ్స్ని, వాటి సౌండ్, చల్లటి గాలి, ఫ్రెష్ ఎయిర్. సో గైస్, లంచ్ అయితే పూర్తయింది. కొంచెంసేపు అయితే ఇక్కడ చిల్ అయ్యాను. ఒక టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా అయితే 2:40 అయింది. ఒక 1/2 hour 30 minutes ఆర్ 45 minutes స్లీప్ వేసి ఈవినింగ్ కలుసుకుందాం. సో హాయ్ గైస్, ఇప్పుడే మంచి స్లీప్ అయితే వేసాను. ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది, 5:30 అయింది టైం కరెక్ట్గా. డాబా మీదకైతే అలా టెర్రస్ మీదకైతే వచ్చా. హ్యాపీగా చల్లటి గాలి విత్ టీ కూడా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా పీస్ఫుల్గా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోయింది అప్పుడే. చాలా ఫాస్ట్గా గడిచిపోయింది ఈరోజు అయితే. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది అటువైపు నుండి, అదే ఒక ట్రాక్ కూడా. ఎంజాయ్. పొద్దునేమో సన్ ఇటు రైజ్ అయింది కదా, ఇప్పుడు సన్సెట్ చూపిస్తా చూడండి. అదిగోండి సన్సెట్. మార్నింగ్ ఏమో సన్ రైజ్ ఇట్ అవుద్ది, ఇప్పుడేమో సన్సెట్. అదిగోండి సన్సెట్ అలా అవుతుంది ప్రజెంట్. అది ఈ టైం అప్పుడు, ఈ పీస్ఫుల్ టైం అప్పుడు యాక్చువల్గా అయితే రోజు అయితే హెడ్సెట్ పెట్టేసుకుని పీస్ఫుల్గా మ్యూజిక్ అంట హ్యాపీగా అలా ఎంజాయ్ చేసేవాడిని. ఎప్పుడైనా సరే నాకైతే
ఒంటరిగా పీస్ఫుల్గా ఇలా గడపాలనుకోవటం నాకు బాగా నచ్చుద్ది. అందరూ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయటం అది వేరు, మనం ఒక్కళ్ళమే ఒంటరిగా ఉండి ఎంజాయ్ చేయటం ఐ మీన్ ఎవరికి నచ్చేది వాళ్ళు నచ్చుద్ది అనుకోండి, కానీ ఇలా పీస్ఫుల్గా ఒక్కడిని ఎంజాయ్ చేసేది మనసుకు అయితే నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిద్ది. నాతో పాటు ఎంతమంది 5:30, 6కి టీ తాగుతారో చెప్పండి. మ్యాక్సిమం అందరూ తాగుతారు ఈ టైం అప్పుడు. మన ఇండియన్ కల్చర్. యాక్చువల్లీ చాలామంది టీ అయితే తాగుతారు. చాయ్ అయితే అయిపోయింది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎక్కడైతే రిలాక్స్గా గడిపా. ఒక 10 మినిట్స్ మైండ్కి కొంచెం లైక్ నేను ఏదైనా వర్క్కి వెళ్ళి వచ్చినా, లేదంటే కాలేజ్కి వెళ్ళినా సరే, బయట ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే కొంచెం స్ట్రెస్లో ఉన్నా సరే, ఇలా ఏదైనా సరే సమ్ టైం ఇక్కడ నేను స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక రకమైన ఆ స్ట్రెస్ అంతా పోయి ఒకలాంటి పీస్ఫుల్నెస్, హ్యాపీనెస్, చిల్ అవుతాం కదా, ఆ చిల్ అయ్యే ప్లేస్ నాకు ఇది. ఓకే, బయటకైతే వెళ్దాం ఇప్పుడు. కొంచెం ఒక 2 పనులు ఉన్నాయి బయటైతే. బయటికి వెళ్ళి అలా బయట ప్రపంచం కూడా చూసి కొంచెం ఎంజాయ్ చేసి గాయస్. నేనైతే టీషర్ట్స్ కొన్ని టీషర్ట్స్ తీసుకోవడానికి అయితే ఇప్పుడు ఒక షాప్కి అయితే వచ్చా. చూద్దాం, ఈ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా ఇంకా. సో గాయస్, ఇప్పుడైతే పానీపూరి తినడానికి అయితే వచ్చా అనమాట. సో వెళ్ళి పానీపూరి అయితే తినేద్దామా? మీలో ఎంతమంది పానీపూరి తింటారో ఈవినింగ్స్ చెప్పండి. సో గాయస్, పానీపూరి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవటమే. టైం వచ్చేసి 6:30 అయిపోయింది. ఓకే గాయస్, ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు సుందరి గార్డెన్స్ మూవీ అయితే చూసారనమాట. మూవీ అయితే యావరేజ్. ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం 1 టైం వాచబుల్ చూడొచ్చు. నేనైతే ఇప్పుడు సుందరి గార్డెన్ మూవీ అయితే చూసేసాను. ఇప్పుడు డిన్నర్ చేసేసి పడుకోవటమే ఇంకా. హాయ్ గైస్, ఈరోజు అయితే నేను టిఫిన్ తిన్నాను అనమాట. డిన్నర్లో రైస్ ఏం తింటలే ఈరోజు. జస్ట్ లైట్ సింపుల్ ఫుడ్ తినేసి పునుగులు తినేసి అండ్ సో గైస్, డిన్నర్లో టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను.
బనానా అయితే తీసుకున్నాం. సో గాయస్, ఇంతటితో మన వ్లాగ్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో ఎక్సైటింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.